10 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఈ బస్ టెండరింగ్ ప్రాసెస్ కానీ తిప్పడం కానీ ఏదైనా కానీ బాగా అనుభవం అయితే ఉంది. ఇప్పుడు సపోజ్ మాది కడప డిస్టిక్, అకౌంట్స్ ఆఫీసర్ ఏపీఎస్ఆర్టీసీ కడప అని చెప్పి డీడీ తీస్తాం అన్నమాట. ఓకే, ఆ విధంగా డీడీ తీసి సబ్మిట్ చేస్తాం. ఏపీఎస్ఆర్టీసీలో మనం వెహికల్ పెడితే మనకు లాభమా నష్టమా అసలు ఏంటి అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. రోజు 432 కిలోమీటర్లు తిరుగుతుంది. మా కిలోమీటర్కి ₹13.37 ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. కిలోమీటర్కి ₹13.37 నుంచి డ్రైవర్ కానీ క్లీనర్ కానీ వాళ్ళకి అసలు ఎంత శాలరీలు పే చేస్తారు ఏంటి? ఇప్పుడు డ్రైవర్కి అయితే జీతం వారీగా కాదు, ఓకే, డైలీ బేస్ లాగా. అంటే ఆయన ఈరోజు డ్యూటీ ఎక్కినాడంటే ఈ రోజుకి మాత్రమే భత్తా పే చేస్తాం. ఆయనకి ఒక రోజు డ్యూటీ చేసినందుకు ₹900. వెల్కమ్ టు బెజవాడ ఆర్ట్స్. ఈరోజు వచ్చేసి మనం విజయవాడ ఆటోనగర్లో అయితే ఉన్నాము. ఆటోనగర్లో తెలిసిందే కదా, దుర్గారావు గారు మేడ్చల్ షెడ్లో అయితే ఉన్నాము. చాలా వెహికల్స్ అయితే రెడీ అవుతున్నాయి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది టెండర్ ప్రాసెస్ గురించి అయితే అడుగుతున్నారు కదా, టెండర్ ప్రాసెస్ పెట్టండి అసలు ఎలా ఏంటి, ఆర్టీసీలో మనం కూడా వెహికల్ పెట్టాలంటే ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది. మన కొంతమంది పొద్దుటూరు నుంచి అయితే వచ్చారు దుర్గారావు గారు మేడ్చల్ షెడ్కి. వాళ్ళు ఎప్పటి నుంచో టెండర్స్ ఈ వీటిలో అయితే బాగా ఉన్నారన్నమాట, బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. వాళ్ళని అయితే అడిగి కనుక్కోవడం అయితే జరిగింది. అసలు టెండర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి, మా సబ్స్క్రైబర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అయితే చిన్న రిక్వెస్ట్ అయితే చేశాను. ఓకే అన్నారు. మొత్తం అసలు ఫుల్ ప్రాసెస్ అసలు స్టార్టింగ్ నుంచి ఎలా అసలు ఎండింగ్ వరకు ఎలాగా అసలు మనం ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి ఏంటి అనేది అయితే మొత్తం ఫుల్ ప్రాసెస్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చివరి వరకు అయితే చూడండి. చివరి వరకు చూసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. పదండి వెళ్ళి మనం డీటెయిల్స్ ఫుల్ కనుక్కుందాం. గైస్, మన సబ్స్క్రైబరే అంట, మన పొద్దుటూరు నుంచి అయితే వచ్చారు. వాళ్ళని అయితే మనం అడిగానని చెప్పాను కదా టెండర్ ప్రాసెస్ గురించి. ఒకసారి మనతోనే ఉన్నారు, కనుక్కుందాం ఒకసారి. అన్న హాయ్ అన్న, మీ పేరు? చంద్రశేఖర్ రెడ్డి. ఓకే అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పొద్దుటూరు నుంచి వచ్చారా? అంటే ఈ టెండర్ ఈ బస్ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి మీరు? 2014 నుండి దగ్గర 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఈ బస్ టెండరింగ్ ప్రాసెస్ కానీ తిప్పడం కానీ ఏదైనా కానీ బాగా అనుభవం అయితే ఉంది. అసలు ఇది ఆర్టీసీలో ఏపీఎస్ఆర్టీసీలో బస్సు వెహికల్ పెట్టాలి అంటే స్టార్టింగ్ నుంచి అసలు మా సబ్స్క్రైబర్స్ కోసం టెండర్ ప్రాసెస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏం లేదండి, ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన రూట్లలో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి రూట్లకి బస్సులు కావాలి కాబట్టి ఆ బస్సులలో ఖాళీ కోసం వాళ్ళు ఒక నోటిఫికేషన్ వదులుతారు. ఓకే, ఆ నోటిఫికేషన్ వదిలినప్పుడు పేపర్ యాడ్ వస్తుంది. పేపర్ యాడ్ కానీ టీవీలో కానీ వచ్చేస్తుంది. ముందు వచ్చిన తర్వాత ఒక కొద్దిగా టైం ఇస్తారు, ఒక 1 వీక్ లేదా 15 డేస్ దాకా టైం ఇస్తారు. ఆ టైంలోపు మనం అన్నీ రెడీ చేసుకోవాలి. అంటే ఆ రూట్లలో ఏ రూట్లకైతే ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ ఉన్న నెంబర్లు లాట్ నెంబర్ అంటారు. ఆ లాట్ నెంబరు తీసుకోవాలి. తీసుకొని దానికి డీడీలు తీయాలి. ముందు యాక్చువల్లీ డీడీ తీయాలా. 50,000 కాస్ట్ అండ్ డిపాజిట్ కింద ఉంటుంది. మిగతా ₹5,000 వచ్చేసి ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఆ ఎంట్రీ ఫీజు అనేది రిటర్న్ రాదు. ఓకే, ₹50,000 అనేది రిటర్న్. అది అంటే టెండర్ మనకు వచ్చినా రిటర్న్ వస్తుంది. టెండర్ ఇన్ కేస్ మనకు రాకపోయినా కూడా ఆ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది. ఓకే, ఆ రిటర్న్ అమౌంట్ ఎప్పుడు వస్తుందంటే బస్ ఇన్ కేస్ టెండర్ అయినా మనకి అలాట్ అయిందంటే అలాట్ అయిన తర్వాత 120 డేస్ మనకి లెటర్ ఇస్తారు. మనకి అలాట్మెంట్ లెటర్ ఇస్తారు. 120 డేస్ లోపు మనం బస్సు ప్రొవైడ్ చేస్తే ఆర్టీసీ వాళ్ళకి ప్రొవైడ్ చేసిన తర్వాత బస్సు రూట్ మీద తిరిగిన తర్వాత ఒక 1 వీక్ కల్లా ఆ కాస్ట్ అండ్ డిపాజిట్ ₹50,000 మన అకౌంట్లో రీఫండ్ చేస్తారు. రీఫండ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ తగలలేదు అంటే మనకి అలాట్ కాలేదు బస్సు, అప్పుడు మనం కట్టిన ₹50,000 రీఫండ్ అమౌంట్ ఒక 15 డేస్ కల్లా కూడా ఆ అమౌంట్ వచ్చేసి మన అకౌంట్లో రిటర్న్ ఇస్తారు. అది నోటిఫికేషన్ వస్తాయి కదా, ఆ నోటిఫికేషన్ అప్పుడు మాకు ఫామ్ ఉంటుంది. ఫాము అంటే మనం పేరు, మనం ఏ రూట్లో పాల్గొంటున్నాము, ఆ లాట్ నెంబర్ ఎంత, తర్వాత సర్వీస్ ఎంత, ఎన్ని కిలోమీటర్లు, ఇవన్నీ మొత్తం మనం ఆ ఫామ్లో ఫిల్అప్ చేసి ఆర్ఎం ఆఫీస్లో ఏవో సెక్షన్ నందు ఇచ్చేస్తాం మనము. ఓకే, డీడీ తీసేటప్పుడు కూడా అకౌంట్స్ ఆఫీసర్ లేదా ఆ డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఆ హెడ్ క్వార్టర్ మీద, ఇప్పుడు సపోజ్ మాది కడప డిస్టిక్, అకౌంట్స్ ఆఫీసర్ ఏపీఎస్ఆర్టీసీ కడప అని చెప్పి డీడీ తీస్తాం అన్నమాట. ఓకే, ఆ విధంగా డీడీ తీసి సబ్మిట్ చేస్తాం మనం. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనకి వెహికల్ అనేది ఈ టెండర్ అనేది మనకు వచ్చింది అనుకుంటే మనకి ఎలా ఇంటిమేట్ చేస్తారు? అది మనము అది టెండర్లలో వచ్చేసి సీక్రెట్ టెండర్స్. ఓకే, అంటే ఆ టెండర్లలో ఇప్పుడు మనము టెండర్లు వదిలినప్పుడు www.apsrtc online అని చెప్పి వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనము ఈ ఏవైతే మనం ఫిల్అప్ చేసినామో అవన్నీ మనం అందులో కూడా ఎంటర్ చేయాలి. ఓకే, డీడీ నెంబర్తో సహా అందులో ఎంటర్ చేస్తాము. ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బిడ్ లాస్ట్ డేట్ అని ఉంటుంది. ఆ లాస్ట్ డేట్ అప్పుడు ఉదయం 9కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5కి క్లోజ్ అవుతుంది. ఓకే, ఆ క్లోజ్ అయ్యే టైంలో మనం ఎవరైతే క్లోజింగ్ టైమింగ్కు ఎవరైతే లోయెస్ట్ రేటు
వేసుకుంటారో వాళ్ళకి బస్సు అలాట్ అయినట్టు అక్కడ మనకే తెలిసిపోతుంది ఆ స్క్రీన్ మీద. ఓకే, వాళ్ళకి చూపించేస్తాం. వాళ్ళది చూపిస్తుంది, లోయెస్ట్ రేట్ ఎవరిదైతే ఉందో వాళ్ళకి తెలిసిపోతుంది ఇది మనది అని చెప్పి. ఓకే, అంటే అవతల ఎవరు పాల్గొంటున్నారు అనేది అయితే తెలియదు, కానీ ఎవరికి అలాట్ అయింది ఎవరికి అలాట్ అయినది కూడా తెలియదు. ఎవరు లోయెస్ట్ రేట్ వేసినారో వాళ్ళకి తెలిసిపోతుంది ఫలానోళ్ళకి అని చెప్పి. ఓకే, అది ఎవరికి వచ్చిందనేది అవతల వ్యక్తికి అయితే తెలియదు. ఓకే, ఎవరైతే లోయెస్ట్ రేట్ అయితే కోట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఓకే, నోటిఫికేషన్ రూపంలో. ఓకే, వన్స్ మనకి ఓకే అలాట్ అయిన టెండర్ మనకు వచ్చిన తర్వాత ప్రాసెస్ ఒకసారి చెప్పండి. లెటర్ అలాట్మెంట్ లెటర్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత మనం వచ్చేసి ఆ అలాట్మెంట్ బేస్ చేసుకొని ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుతాం. ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి మనకి సిబిల్ చెక్ చేసుకుంటారు ముందు. ఆధారు, పాను, బ్యాంక్ స్టేట్మెంటు ఇవన్నీ తీసేసుకొని వాళ్ళు సిబిల్ చెక్ చేసుకుంటారు. సిబిల్ చెక్ అలాట్మెంట్ లెటర్ అన్నీ తీసేసుకుంటారు. తీసుకొని సిబిల్ ఓకే బాగుందన్నప్పుడు మనకి ఫైనాన్స్ ఇప్పుడు సపోజ్ ఎక్స్ప్రెస్ అయితే 43 lakhs అవుతుంది. ఇంచుమించు పల్లె వెలుగు కూడా అదే కాస్ట్ అవుతుంది. ఓకే, రెండిటికి సేమ్ కాస్ట్. కాకపోతే ఫైనాన్స్ వాళ్ళు ఎంత అమౌంట్ ఇవ్వాలనేది వాళ్ళ లిమిట్ పెట్టుకొని ఇంత అనేది ఆ లిమిట్ ఇస్తారు. ఆ ఫైనాన్స్ అమౌంట్ మనము తీసుకున్న తర్వాత ఆ ఫైనాన్స్ అమౌంట్ వచ్చేసి మనం ఏదైతే అశోక్ లైలాండ్, టాటానా, ఇట్లా ఐచరా ఇలా కంపెనీలు మనం ఎంచుకుంటాం. ఆ కంపెనీ వాళ్ళకి ఫైనాన్స్ వాళ్ళు అమౌంట్ ఫైనాన్స్ వాళ్ళకి కొట్టేస్తారు. ఓకే, మిగతా చార్జెస్ తెచ్చుకుంటారు. చాసీ డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు మేము వచ్చేసి విజయవాడలోని చాసీ డెలివరీ తీసుకున్నాము. ఇక్కడ దుర్గారావు గారి దగ్గర వచ్చేసి చాసీ ఇక్కడ పెట్టాం బాడీ కోసం అని చెప్పి. ఓకే, బాడీ మొత్తం కట్టిస్తున్నారు ఇక్కడ. బాడీ మొత్తం ఇక్కడ కట్టిస్తున్నాం అన్నమాట. చార్జెస్ తీసుకున్న దగ్గర నుంచి టోటల్ ఫుల్ బాడీ అంతా తయారైన తర్వాత ఆన్ రోడ్కి వెళ్ళడానికి అసలు ఎంత అవుతుంది? అదే 43.5 lakhs అవుతుంది. 43.5 lakhs అవుతుంది మొత్తం ఆన్ రోడ్కి మొత్తం ట్యాక్సెస్ అన్ని కట్టుకొని మొత్తం అన్ని కలుపుకొని బాడీ బిల్డర్కి, చాసీ వాళ్ళకి, తర్వాత అంతా మొత్తం ఇన్సూరెన్స్తో సహా 43 lakhs అవుతుంది. ఎగ్జాక్ట్ 43 lakhs అవుతుంది. గైస్, అసలు ఈ ఏపీఎస్ఆర్టీసీలో మనం వెహికల్ పెడితే మనకు లాభమా నష్టమా అసలు ఏంటి అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఒకసారి. ఫుల్ డీటెయిల్స్ కనుక్కునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆటోనగర్కి సంబంధించి ఎక్సైటింగ్ కంటెంట్ మన ఛానల్లో అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోండి. ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. వెళ్ళే ముందు చిన్న లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి. సార్, మనకి ఈ ఏపీఎస్ఆర్టీసీలో వెహికల్ పెడితే అసలు లాభమా నష్టమా, అసలు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఏం లేదు సార్, ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ అయితే 6 years అగ్రిమెంట్ పీరియడ్ ఉంటుంది. అదే పల్లె వెలుగు అయితే 9 years అగ్రిమెంట్ పీరియడ్ ఉంటుంది. ఏదేమి వేసుకున్నా కూడా ఓవరాల్గా 9 lakhs to 10 lakhs వరకు ఏ బస్సు అయినా ఆపరేటింగ్ చేయాలనేది రూల్, ఆర్టీసీ రూల్. ఓకే, ఇప్పుడు మనకి మిగులుతుందా నష్టం వస్తుందా అని మీరు క్వశ్చన్ చేశారు. మిగలడం అయితే మిగులుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎగ్జాంపుల్ మేము నడిపించేది ఎక్స్ప్రెస్. మేము ఫైనాన్స్ 4 years తీసుకుంటాము. 4 years ఫైనాన్స్, 4 years ఈఎంఐ ఉంటుంది. ఆ ఈఎంఐ వచ్చేసి బస్సు ఎవ్రీడే మాది వచ్చేసి 432 kilometers ఎవ్రీడే 432 kilometers ఫిక్స్డ్. ఇంకా అది వచ్చేసి ప్రతిరోజు 432 kilometers తిరుగుతుంది. మా కిలోమీటర్కి 13 రూపాయల 37 పైసలు ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. కిలోమీటర్కి 13 రూపాయల 37 పైసలు. ఓకే, ఆ అమౌంట్ ప్రకారము మనకి ప్రతిరోజు వస్తుంది. అంటే బిల్ అయితే ఏ రోజు ఆ రోజు ఇవ్వరు, మంత్లీ 1 time ఇస్తారు. అంటే 1వ తారీఖు నుండి 31st వరకు ఏదైతే ఉన్నదో ఆ బిల్లు నెక్స్ట్ మంత్ 10th లోపు మాకి ఆర్టీసీ వాళ్ళు మా అకౌంట్ నుండి క్రెడిట్ చేస్తారు. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏదైతే వెహికల్ తిరిగిన రీడింగ్ ఉంటుందో ఆ రీడింగ్ని క్యాలిక్యులేట్ చేసి వీళ్ళకి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో 13 రూపాయల 37 పైసలు క్యాలిక్యులేట్ చేసి ఆ బిల్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 10 కల్లా అయితే వస్తుందని చెప్పి అయితే చెప్తున్నారు ఆర్టీసీ నుంచి. అవును, ఆ విధంగా వచ్చిన అమౌంట్ మేము ఎవరి మంత్ ఫైనాన్స్ వాళ్ళకి ఒక ఫైనాన్స్ డేట్, అదే పేమెంట్ డేట్ ఉంటుంది. ఆ పేమెంట్ డేట్కి మేము ఈసీఎస్ ద్వారా పేమెంట్ చేస్తుంటాము. ఈఎంఐ పే చేస్తుంటాము. అట్లా 4 years మాకు ఫైనాన్స్ పీరియడ్ ఉంటుంది. ఇంకా 6 years అని చెప్పాను కదా, 4 years వచ్చేసి ఫైనాన్స్ కంప్లీట్ అయితే ఇంకా 2 years ఉంటుంది. ఆ 2 years తర్వాత ఆ 2 years అమౌంట్ అనేది మనకి ఈఎంఐ ఏముండదు కాబట్టి ఈ మిగతా 2 years అంటే 24 నెలలు ఉంటుంది కదా, ఆ 24 నెలల అమౌంట్ మనకి మిగులుతుంది అనమాట. అందులో మిగలడం అంటే ఇప్పుడు 4 years తర్వాత మళ్ళీ బస్సును రీఫిట్ చేయాలా. అంటే బస్సును మొత్తము సీట్లతో సహా ఫ్యాబ్రికేషన్ మొత్తం అంతా పెయింట్, తర్వాత కింద పుల్లంపుట్ స్టార్స్, థైరాయిడ్ ఎండ్స్, తర్వాత జాయింట్లు, క్రాస్లు, కట్టలు, A to Z బండి ఓవరాల్గా కొత్తది ఏ విధంగా అయితే వస్తుందో
అందులో ఇంచుమించు 90% బస్సును మళ్ళీ కొత్త దానిలో తయారు చేసి మళ్ళీ ఆర్టీసీ వాళ్ళతో ఫిట్ చేయించి మళ్ళీ రూట్ నందు తిప్పాలా మిగతా 2 సంవత్సరాలు. ఫస్ట్ 4 years అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ మళ్ళీ ఫుల్ రీఫిట్టింగ్ చేయొచ్చు, వెహికల్ని ఫిట్టింగ్ మొత్తం చెక్ చేయించి ఆర్టీసీ వాళ్ళతో మళ్ళీ రూట్లో తిప్పాలి, మళ్ళీ రూట్ నందు తిప్పాలా. అప్పుడు రూట్ ఆ విధంగా చేయించినందుకు దగ్గర 1 lakh మాకు ఖర్చు వస్తుంది. ఓకే, ఫిట్టింగ్ కానీ ఒక 1 lakh, పెయింట్ కానీ సీట్లు కానీ ఏదైనా మొత్తానికి అయితే ఒక 1 lakh ఖర్చు వస్తుంది. మిగతా 2 years ఉంది కదా, ఆ 2 years మాకి అమౌంట్ ఈఎంఐ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఈఎంఐ మిగులుతుంది. ఓకే, 6 years అప్పటికి ఈ 2 years 4 years 6 years కంప్లీట్. ఆర్టీసీ వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ 6 years కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఈ బస్సు అనేది ఏం చేస్తామంటే నెక్స్ట్ రీసేల్ చేస్తాం. ఓకే, 6 years అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోగానే సేల్కి పెడతారు, సెకండ్లో సేల్ చేస్తారు. బండింగ్ అప్పుడు అమ్ముకోవాలి. ఆర్టీసీ రూల్ ప్రకారం అప్పటికి దగ్గర 10 lakhs kilometers అవుతుంది. 6 yearsకి 10 lakhs kilometers అయితే వెహికల్ తిరిగేసింది. వాళ్ళు ఇచ్చిన రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ ప్రకారం అవే అవుతారు. ఇంచుమించు ఒకవేళ ఒక 20,000 30,000 kilometers ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, కానీ ఆ విధంగా అయితే 6 yearsకి అగ్రిమెంట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఈ వెహికల్ వచ్చేసి చెప్పండి. ఇప్పుడు మీరు లాభమా నష్టం అన్నారు కదా, 2 years అయితే మనకి తిరిగింది కదా, అప్పుడు ఓవరాల్గా మనకు మిగిలినట్టే. కానీ ఎంత మిగిలింది అంటే ఇప్పుడు మనం బయట ట్రావెల్స్ చూస్తుంటాము, ట్రావెల్స్కి వచ్చే అమౌంట్ కానీ లేకుంటే లారీ ఫీల్డ్ ఉంది, లారీ వాళ్ళకు మిగిలే అమౌంట్ ఉంది, వాళ్ళతో పోల్చుకుంటే మనకు అంత మిగలదు, కొద్దిగా తక్కువ మిగులుతుంది. అంటే ఇప్పుడు అదేది నాటు ఎనుము తర్వాత చుక్క ఎనుము అంటారు కదా, చుక్క ఎనుము అనేది లారీ ట్రావెల్స్ ఫీల్డ్, నాటు ఎనుము అనేది ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ ఫీల్డ్. ఓకే, అట్లా ఆ విధంగా బేస్ చేసుకోవాలి మనం. ఓకే ఓకే, లాభం అయితే ఉంటుంది కానీ నష్టం అయితే ఉండదు. ఇన్ కేస్ నష్టం వచ్చిందంటే అది ఇంకా మనము చెప్పలేం. రిస్క్ ఫ్యాక్టర్ ఏదైనా కానీ వెహికల్స్ రోడ్ మీద ఉంటాయి కాబట్టి అది రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. దేవుని దయ వలన అయితే ఇప్పటి వరకు మనకైతే ఎటువంటి నష్టం లేదు. 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ ఫస్ట్ 1 year మాకు నష్టమే వచ్చింది. ఓకే, అది కొంచెము డ్రైవర్ల ప్రాబ్లం కానీ ఏదైనా కావచ్చు, మేబీ బస్సు రోడ్డు మీద తిరిగేటప్పుడు ఏదైనా సమస్యలు అవన్నీ అయితే 1 year మాకి బాగా నష్టం వచ్చింది. దాని తర్వాత మాకు ఈ 9 years అయితే దేవుని దయ వలన లాభాల్లోనే ఉన్నాం అనమాట. ఓకే, ఈ బస్సుకు సంబంధించి డ్రైవర్ కానీ క్లీనర్ కానీ వాళ్ళకి అసలు ఎంత శాలరీ పే చేస్తారు ఏంటి? ఇప్పుడు డ్రైవర్కి అయితే జీతం వారీగా కాదు, ఓకే, డైలీ బేస్ లాగా. అంటే ఆయన ఈరోజు డ్యూటీ ఎక్కినాడంటే ఈ రోజుకి మాత్రమే బత్తా పే చేస్తాం. ఆయనకి ఒక రోజు డ్యూటీ చేసినందుకు 900 రూపాయలు ఇస్తాం. ఆ విధంగా 30 రోజులకి వేసుకుంటే 27,000 రూపాయలు అవుతుంది. తర్వాత క్లీనర్ ఉంటాడు, క్లీనర్ వచ్చేసి ఆయనకి 6,000 రూపాయలు ఇస్తాము. ఆయన చేయాల్సిన పని ఏంటంటే బస్సును లోపల మొత్తం క్లీన్ చేసుకుంటాడు, బయట క్లీన్ చేసుకుంటాడు. తర్వాత డైలీ కట్టలకు కానీ థైరాయిడ్స్కి కానీ వీటికన్నిటికీ గ్రీస్ మొత్తం కొట్టుకుంటుంటాడు. అంటే గ్రీస్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు, ఆయిల్ లెవెల్స్ కానీ ఇవన్నీ చూసుకుంటాడు. తర్వాత ఇంకా 6 monthsకి ఒకసారి ఆయిల్ చేంజ్ గ్రీసింగ్ ఉంటుంది, అది కూడా ఆయనే చేపిస్తాడు మెకానిక్ ద్వారా. క్లీనరే చేపిస్తాడు, మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఓకే, ఈ బస్సులో కండక్టర్ వాళ్ళు ఉంటారు కదా, అది గవర్నమెంట్ అలాట్ చేసిద్దా మీకు? కండక్టర్ అనేది మనము బస్సును హైర్కి ఇచ్చాం, అంటే ఆర్టీసీకి హైర్కి ఇచ్చాం కాబట్టి డ్రైవర్ ఒక్కతనే మన వాళ్ళు, కండక్టర్ ఆయన గవర్నమెంట్ ఆర్టీసీ ఎంప్లాయ్, ఆయన మొత్తం టికెట్ ఆయనే కలెక్ట్ చేసుకుంటాడు. కాబట్టి అది మనకు ఎటువంటి సంబంధం ఉండదు. ప్యాసింజర్లు ఎక్కువైనా మనకేం ఉండదు, తక్కువైనా మనకేం ఉండదు, మొత్తం అది ఆర్టీసీకి సంస్థకే చెందుతుంది టికెట్ డబ్బులు మొత్తం. ఓకే, మనం ఏదైతే టెండర్ అమౌంట్ కోట్ చేసామో ఆ అమౌంట్ అయితే మనకైతే వచ్చేస్తుంది. డైలీ మన టార్గెట్ అయితే రీచ్ అవ్వాలి, ఇన్ని కిలోమీటర్స్ అనేది ఉంటుంది కదా. మనకు కూడా ఏంటంటే మనం ఆర్టీసీ సొమ్ము తింటున్నామంటే మనం ఆర్టీసీకి న్యాయం చేయాలా. అంటే ఆర్టీసీ మనకి ఇచ్చే డబ్బులకు అందులో 100కి 100 రూపాయలు మనం సంస్థకు న్యాయం చేయాలి, ఎందుకంటే సంస్థ సొమ్ము మనం తింటున్నాము. అవును, కాబట్టి ఆర్టీసీ బతుకుతేనే అది పైకి వస్తేనే మనకు కూడా ఇలాంటి ఎయిర్ బస్సులు ముందు ఇంకా రూట్లలో చాలా వదులుతారు వాళ్ళు. అందువల్ల మనం ఏంటంటే డ్రైవర్లు కూడా చాలా నెమ్మదిగా చూసుకొని ప్యాసింజర్లను అంటే నిలబెట్టుకొని ఎక్కించుకొని కండక్టర్లు ఇద్దరు సమన్వయంతో బస్సు నడుస్తుంది అన్నమాట. ఓకే, సో గైస్ విన్నారు కదా, టోటల్ టెండర్ ప్రాసెస్ని అయితే చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాం మన చంద్రశేఖర్ గారు. సో మీకంటే చాలా థ్యాంక్స్ అండి. మా సబ్స్క్రైబర్లు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఈ టెండర్ ప్రాసెస్ గురించి చెప్పండి అసలు ఏంటి అనేది, అయితే చాలా చక్కగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. గైస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లోకి వచ్చి కమెంట్ చేయండి, మన చంద్రశేఖర్ గారు రిప్లై ఇస్తారు, మన వీడియోని చూస్తూ ఉంటారు కాబట్టి. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏ డౌట్ అయినా సరే చెప్పగలరు అనమాట. సో గైస్ చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక చెప్పేది ఏముంది, మీ అందరికీ తెలిసిందే కదా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.